హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీటిని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడంతా మంచి సీరియల్కి సంబంధించి రిషి పసుపు గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడంతా మంచి సీరియల్లో రిషి పసు అంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. అయితే ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ రిషి పసుకి సంబంధించి ఏదో ఒక ఫోటో కానీ వీడియో కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే వసుధర కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒక కొటేషన్ అయితే షేర్ చేసుకుంటుందన్నమాట. అవన్నీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఈరోజు అయితే వసుధర షేర్ చేసుకున్న ఫోటో ఏంటంటే, మనము ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. మనమైతే ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వగలమో అంత ఇవ్వాలి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో అయితే అస్సలు పోల్చుకోవద్దు అంటూ వసుధర చెప్పడం జరిగిందనమాట. వసుధర తమ సోషల్ మీడియాలో పోస్ట్ అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట. దీంతోపాటు వసుధర రీసెంట్గా అయితే ఎలాంటి టీవీ షోలలో కనిపించట్లేదు. రీసెంట్గా రిషి సార్ అయితే మా టీవీ షోలోకి రావడం జరిగింది. వసు మాత్రం ఎలాంటి టీవీ షోలో కనిపించట్లేదు. దీంతో ఫ్యాన్స్ అయితే రక్షమ్మ త్వరగా మా కోసం సీరియల్లోకి రా అంటూ ఫ్యాన్స్ అయితే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఏదో ఒక షోలోకి అయినా రా కనీసం అంటూ ఫ్యాన్స్ అయితే తమ ఫొటోస్ కింద కామెంట్స్ అయితే ప్రతిరోజు కూడా షేర్ చేస్తూనే ఉంటాడు వసు అండ్ రిషి గురించి. అయితే వసుధర ఫొటోస్ అయితే ఫ్యాన్స్ ప్రతిరోజు కూడా వసుధర ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఏఐ ట్రెండింగ్లో ఉంది కదా బాగా. సో ఏఐకి సంబంధించిన ఫొటోస్ అయితే వసు ఫొటోస్ అయితే తీసుకొని ఏఐ లాగా క్రియేట్ చేసి చిన్న అమ్మాయిలాగా వసుధర ఫోటోని అయితే క్రియేట్ చేయడం, ఆ అమ్మాయి ఫోటో మరియు వసు ఫోటో పక్క పక్కన పెట్టేయడం ఇలా పెట్టారనమాట. దీంతోపాటు గుప్పడంత మంచి సీరియల్లో కూడా చాలా అంటే చాలా ఫొటోస్ అయితే పెట్టారు. దానికి సంబంధించిన ఫొటోస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇంకా గుప్పడంత మంచి సీరియల్కి సంబంధించి సీన్స్ అయితే పెట్టేసుకొని మై ఫేవరెట్ సీరియల్ అంటూ కూడా పెట్టడం జరిగిందనమాట. ఇలా ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ వసుకి సంబంధించి చాలా ఫొటోస్ అయితే షేర్ చేశారు. వాటిని నేను కూడా షేర్ చేశాను. మీరు కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.